పిల్లరా, మోషే గారి నాయకత్వం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాయకత్వం ఎవరికి ఇచ్చాడు దేవుడు? యెహోషువ గారికి ఇచ్చారు. యెహోషువ గారికి చెప్పాడు, యెరికోను నీకు అప్పగిస్తాను. అవునా? యెరికోను అప్పగించిన తర్వాత యెరికోలో ఉన్నటువంటి ఏవే కానీ ముట్టవద్దు, అవన్నీ శపింపబడిపోయాయి అని, ముట్టవద్దని చెప్పాడా లేదండి దేవుడు? యెహోషువ గారికి చెప్తే యెహోషువ గారు ఏమని అందరి ముందు చెప్పాడంటారా, చెప్పలేదంటారా? చెప్పాడు లేదా చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయమేనా, 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని నెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయు, శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని ఏమండి ఇక్కడ చెప్పాడు కదా. ఇక్కడ ఏమండి అందరికీ, ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ నాయకత్వంలో ఉన్నప్పుడు అందరికీ చెప్పినటువంటి మాటనే ఇది. ఏమండి నిజంగా యెరికోను పట్టుకున్నారు కదా, జయించారు. తర్వాత ఏమైపోయిందంటే నెక్స్ట్ హాయిని పట్టుకోవాలి. ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి కొందరు వేగుల వారిని పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు వచ్చి సమాచారం ఏంటంటే, మనం అందరం పోవడం అవసరం లేదు, ఒక 2000 3000 మంది పోయి హాయిని పట్టుకొని తిరిగి వచ్చేయగలం అని చెప్పగానే యెహోషువ గారు ఎంతమందిని పంపించాడు? ఒక 2000 3000 పంపిస్తాడు. పోయిన తర్వాత అండి నిజంగా హాయి ముందు ఇక్కడ ఉన్నటువంటి జనులు ఏమైపోయారు? ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ప్రియులారా ఎంతమంది చనిపోయారు తెలుసా? 36 మంది చనిపోయారు. అసలుకు యెహోషువ వారికి అర్థం కాలే. దేవుడే పొమ్మన్నాడు, పొమ్మన్న తర్వాతనేమో ఓడిపోవడం ఏంటి, తర్వాత 36 మంది చనిపోవడం ఏంటి? ఆశ్చర్య గురారు. మందాసం దగ్గరికి వెళ్ళాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దిగాడు. మరి ఇశ్రాయేలులో ఒక శపితమైన వస్తువును దాచిపెట్టుకున్నారు అని చెప్పేలోపు అప్పుడు యెహోషువకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అవునా, ఎందుకు నేను మొత్తుకొని చెప్పాను కదా, యెరికో వస్తువులను ముట్టవద్దు, శపింపబడిందన్నా కూడా ఎవరు వారని చెప్పి అందరు నిలబెట్టాడు. అందులో యూద వంశం వచ్చింది, అందులో జెరహు వంశం వచ్చింది, అందులో ఏమండి ఆకాను పట్టుబడ్డాడండి. పిల్లరా, ఆకాను పట్టుబడిన తర్వాత ఏమండి నిజంగా ఏమండి ఆయన ఎలా చంపారు? కింద వచ్చిన చదవండి. 7వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ, నువ్వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును గాక, ఇశ్రాయేలు అందరూ వాని రాళ్లతో చావగొట్టిరి అన్నాడు. చూడండి ఏమండి, చావగొట్టేంత తప్ప ఇతను చేసిన పని ఏంటి? దోపుడు సొమ్ములో మంచి సీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల బంగారం గల కమ్మి, ఇవి తీసుకున్నాడు అక్కడి నుంచి. 1 వస్త్రము, 2 వెండి, 3 బంగారం. ప్రియులారా బాగా గమనించండి, ఇవి తీసుకొని దాపెట్టుకున్నాడు. దీనికి శిక్షించాలన్నా, మనిషిని చంపాలన్నా అండి, మనిషిని చంపాలన్నా, అంత ఘోరంగా చంపాలన్నా, రాళ్ళతో కొట్టి చంపడం అంటే అండి వెంటనే ప్రాణం పోయేది కాదు. అవునా, వెంటనే ప్రాణం పోయేదా? కత్తితో కోసేటప్పుడన్నా వెంటనే ప్రాణం పోతుంది. బాంబుతో పేల్చినప్పుడు, తుపాకుతో పేల్చినప్పుడు వెంటనే చనిపోతాం. అవునా కదా? ఉరి శిక్ష అయితే కొద్ది నిమిషాలు. రాళ్లతో కొట్టేటప్పుడు వెంటనే చనిపోతామా? చనిపోమండి. ఏమండి నిజంగా ఆకాను చేసిన తప్పండి, అంత ఘోరమైన శిక్షకు ఆ శిక్ష విధించింది ఎవరు? దేవుడే. పిల్లరా బాగా గమనించండి, దేవుడు ఎప్పుడైనా కానివ్వండి మొట్టమొదటిగా ఏదైనా కూడా ముందు ప్రజలకు చెప్తాడండి. చెప్పిన తర్వాత చెయ్యొద్దు అన్నప్పుడు అది చేశాడనుకోండి, తను చెప్తాడు, తన సేవకుల ద్వారా చెప్తాడు, అది వినలేదనుకోండి వానికి కఠినమైన శిక్ష విధిస్తాడు. బాగా గమనించండి ప్రియులారా, ఇక్కడ నిజంగా ఏమండి ఆకాను ఎంత దౌర్భాగ్యుడంటే, ఇక్కడ యెహోషువ వారు గొంతు చించుకొని చెప్పాడు. ఆ అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది. ఇది యెరికోలో ఉన్నటువంటి ఏ వస్తువు కానీ మీరు ముట్టవద్దు, దేవుడు దీన్ని శపించాడు అని చెప్పాడా లేదా? చెప్పిన కూడా, బాగా గమనించిన ప్రియులారా, చెప్పిన కూడా ఇతడు చేశాడు అంటే ఇతనికి ఉన్నటువంటి నిర్లక్ష్యం చూడండి, ఇతనికి ఉన్నటువంటి లెక్కలేనితనం చూడండి. దేవుని మాట అంటే లెక్కలేదు, అవునా? యెహోషువ మాట అంటే లెక్కలేదా?
తీసుకున్న కాబట్టి ఎవరు తెలుసుకుంటారులేండి, ఏమవుతుందిలేండి, నిజంగా చచ్చిపోతామా, చంపుతాడా, చూద్దాం అని చాలా మనం కూడా ఏంటంటే చాలాసార్లు దేవుడు ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసి మీతో ఏం మాట్లాడు. ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాడు అంటే అది మన కోసమే మాట్లాడుతున్నాడు అని అర్థం. మన జీవితం సరి చేసుకోవాలని అర్థం. మనం సక్రమంగా దేవుని దృష్టికి ఉండాలని అర్థం. మనం పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. పాడుగా ఉన్న జీవితాన్ని బాగు చేసుకోవడానికి వాక్యం ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికను మనం ఏంటంటే నిర్లక్ష్య పెట్టకూడదు. ఆ హెచ్చరిక మనము ఏం చేయాలంటే పట్టించుకోకుండా ఉండకూడదు. భయముతో ఆ వాక్యాన్ని తీసుకుని హృదయంలో పెట్టుకోవాలి, ఆలోచనలు పెట్టుకోవాలి. వాక్యం ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికను మనం ఏంటంటే నిర్లక్ష్య పెట్టకూడదు. ఆ హెచ్చరిక మనము ఏం చేయాలంటే పట్టించుకోకుండా ఉండకూడదు. భయముతో ఆ వాక్యాన్ని తీసుకుని హృదయంలో పెట్టుకోవాలి, ఆలోచనలు పెట్టుకోవాలి, క్రియలలో చూపించాలి. ఏమండి, మనకేమో చిన్న తప్పుగా కనపడుతుంది. దేవుడు ఎలా వెళ్తాడంటే అండి, తన మనసులోనికి వెళితే అతనికి ఉన్న నిర్లక్ష్యం, అతనికి ఉన్నటువంటి లెక్కలేని తత్వం, ఏమండి దేవుడంటేనే ఏమండి ఇట్లా పట్టించుకోకుండా తత్వం. ఏమండి దేవుని మాట అంటే ఏమండి శాసనం కదా. ఏమండి బబులోను రాజు శాసనము ధిక్కరిస్తేనే బోన్లో లేచాడు, అగ్నిలో వేసాడు. ఆఫ్టర్ ఆల్ మహా అంటే 70 సంవత్సరాలు పరిపాలించాడు ప్రపంచాన్ని, అంతే. ఎప్పుడైతే భూమి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పరిపాలిస్తున్న రాజు ఎవరు? పరలోకం ముందున్న దేవుడు కదా. ఆ రాజుకి ఎంత భయపడాలి. ఆయన శాసనాలు కదా 66 పుస్తకాలు. ఆ 66 పుస్తకాలు ఎలా నిర్లక్ష్యం చేస్తావు, ఎలా పట్టించుకోకుండా ఉంటావు, ఎలా పాటించకుండా ఉంటావు, ఆలోచించండి ప్రియులరా. మనం కూడా ఆదివారం పూట విషయంలో అండి ఎంత నిర్లక్ష్యాన్ని పాటిస్తామంటే అంత నిర్లక్ష్యాన్ని పాటిస్తామండి. నేను ఎందుకని చెప్తున్నాను, అప్పుడు వెనువెంటలు ఎందుకు శిక్షలు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు మనకు లేట్ వస్తున్నాయి? కేవలం క్రీస్తు. అవునా? ఈరోజు ఏమండి క్రైస్తవులుగా సంఘంగా కూడిన తర్వాత ఏమండి, ఈరోజు సంఘం కూడిన తర్వాత చేసే పనులు ఏంటి? మనము ఒకటి ఏమండి దేవుణ్ణి మాట ఏమిటంటే నోటి మాటల ద్వారా మహింపరచడం, 2 వాక్యం వినడం, 3 ఏమండి రొట్టె ద్రాక్ష తన కుమారుడు ప్రాణత్యాగానికి ఏమండి గుర్తుగా అది మనకు గుర్తు చేసి మనము కూడా అలాగా బలియాగం కావాలని మనకు గుర్తు చేసే ఈ పనిలో మనం కూడా నిర్లక్ష్యం చేస్తున్నామో చూడండి. అలా ఉండకండి.